హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్గా టేస్టీగా హెల్తీగా ఒక మంచి స్నాక్స్ రెసిపీ అండి. అదేనండి గోధుమ పిండితో బిస్కెట్స్ అని లేదంటే చిప్స్ అని కూడా అంటారండి. ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఇవి మనకు స్వీట్స్ బిస్కెట్స్ కాదండి, స్పైసీగా ఉండే బిస్కెట్స్ అండి. చాలా బాగుంటాయి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలకు సాయంత్రం పూట స్నాక్స్గా చేసి పెట్టొచ్చండి. చాలా తక్కువ టైంలో, ఆయిల్ కూడా అస్సలు పీల్చవండి. చిప్స్ గోధుమ పిండితో ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. బయట కొనేవి కాకుండా ఇంట్లోనే ఇలా హెల్తీగా టేస్టీగా బిస్కెట్స్ని రెడీ చేసుకోవచ్చు అండి. మరి ఇక ఆలస్యం చేయకుండా తయారు చేసే విధానాన్ని చూద్దాం రండి. ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో 1.5 కప్పుల గోధుమ పిండి తీసుకుంటున్నానండి. నేనైతే ఇక్కడ హెల్తీగా చేయడానికి గోధుమ పిండి తీసుకుంటున్నాను. మీరు కావాలంటే మైదా పిండి అయినా తీసుకోవచ్చండి దీని ప్లేస్లో. ఇప్పుడు దీంట్లో తెల్ల నువ్వులు ఒక 2 టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. నువ్వుల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి దీంట్లో అయితే. జీలకర్ర ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలి, అరుగుదలకు మంచిదండి, జీర్ణం అవ్వడానికి. ఇక్కడ నేను వాము ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. వాము వేసుకోవడం వల్ల మంచిగా ఉంటుందండి టేస్ట్, ఫ్లేవరు. ఇప్పుడు దీంట్లో కారం ఒక టీ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదు. మీకు స్పైసీగా కావాలంటే ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఎక్కువైనా వేసుకోవచ్చండి దీంట్లో. ఇప్పుడు దీంట్లో రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు కారం మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. మంచి క్రిస్పీగా రావడానికి ఒక 2 టీ స్పూన్ దాకా వేడి ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు ఈ బిస్కెట్స్ లేదంటే చిప్స్ ఏదంటే అది క్రిస్పీగా చాలా గుల్లగా చాలా బాగా వస్తాయండి. ఇప్పుడు ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత స్పూన్తో మిక్స్ చేసుకోవాలండి, వేడిగా ఉంటుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ఇలా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ ఆయిల్ని పిండికి బాగా పట్టించాలి, అప్పుడే మనకు కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. చూడండి, ఇలా మనం ముద్ద కడితే పిండి ముద్ద కట్టేట్టు ఉండాలండి, అప్పుడే మనకు కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు దీంట్లో నార్మల్ వాటర్ కొద్ది కొద్దిగా వేస్తూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. మరీ హార్డ్గా కాకుండా మరీ సాఫ్ట్గా కాకుండా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని బాగా మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటాయండి ఇలా చేసి పెడుతుంటే. పిల్లలు ఎప్పుడు అడగంగానే అప్పుడు ఇవ్వచ్చండి. చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా, ఆయిల్ కూడా తక్కువ పీలుస్తాయండి. ఇప్పుడు ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఆయిల్ని అప్లై చేసుకొని ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకుంటే ఈలోపు పిండి మనకు సాఫ్ట్గా చాలా బాగా అయిపోతుందండి. ఇప్పుడు ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోవాలి. ఇక నేను ఒక 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు పిండిని ఒకసారి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఇలా పిండిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిలో మనం 3 భాగాలుగా చేసుకోవాలండి. 3 భాగాలుగా చేసుకుని చపాతీలా ఒత్తుకోవాలి. మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా మీడియంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఒత్తుకోవాలండి. మిగతా పిండిని తడి ఆరకుండా మూత పెట్టేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కౌంటర్ టాప్ మీద ఇలా పిండి ముద్దను పెట్టి చపాతీలా ఒత్తుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలకి ఇలా చేసి పెడితే బయటవి కూడా తినరు. ఇలా బయట కాకుండా ఇంట్లోనే మనం హెల్తీగా రెడీ చేసుకొని పిల్లలకు పెట్టొచ్చండి. ఇప్పుడు ఇలా అన్ని వైపుల్లో తాల్చుకోవాలండి. ఒకవేళ మీకు కింద అతుక్కుంటే కాస్త పొడి పిండి వేసుకొని చపాతీలా తాల్చుకోవచ్చండి. నేనైతే ఇక్కడ ఇలానే తాల్చుకుంటున్నాను. అన్ని వైపుల్లో ఈక్వల్గా తాల్చుకోవాలండి. చూడండి, ఇలా ఈక్వల్గా తాల్చుకున్న తర్వాత నైఫ్ కానీ పిజ్జా కట్టర్ కానీ తీసుకొని ముందు స్క్వేర్ షేప్గా ఇలా కట్ చేసుకోవాలండి. మనం ఈక్వల్గా రావడానికి ఇలా కట్ చేసుకుంటున్నాము. ఎక్స్ట్రా మిగిలిన పిండిని మిగతా దాంట్లో కలిపి మళ్ళీ చపాతీలా చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ
కాస్త డిజైన్ ఇవ్వడానికి ఇలా స్పూన్తో కట్ చేసుకుంటున్నానండి. ఇక్కడ నేనైతే కజ్జికాయలు చేసే స్పూన్తో చేస్తున్నానండి. లేని వాళ్ళు చాకుతో అయినా మనం కట్ చేసుకోవచ్చు. ఇలా నేను స్క్వేర్ షేప్లో కట్ చేసుకుంటున్నానండి. మీరు కావాలంటే మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. డైమండ్ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న ఈ బిస్కెట్స్ని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ నేను కారంగా ఉండే బిస్కెట్ చేస్తున్నానండి. చాలా బాగుంటాయి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఆయిల్ని వేడి చేసుకోవాలండి. ఆయిల్ మడి వేడిగా ఉండే అవసరం లేదండి. ఆయిల్ మీడియం హీట్లో ఉండాలి. లో ఫ్లేమ్లోనే మంచి క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలండి. అదే హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే పైన కలర్ వచ్చేస్తుంది, లోపల మనకు క్రిస్పీగా ఉండవండి, పచ్చిగా ఉంటాయి. బిస్కెట్స్ అయితే మెత్తగా వస్తాయి. ఇలా లో ఫ్లేమ్లో మనం అన్ని వైపుల్లో తిప్పుతూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయండి. స్నాక్స్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి ఇవైతే. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్ని వైపుల్లో తిప్పుతూ ఫ్రై చేసుకుంటే మనకు అన్ని వైపుల్లో ఈక్వల్గా ఫ్రై అవుతాయండి. ఇలా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత జాలి గరిటెలో తీసుకోవాలండి. చూడండి, ఇలా ఫ్రై అయినప్పుడు మనకు పైన నురుగులు అనేవి తగ్గిపోతాయండి. ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుంది. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకు చాలా క్రిస్పీగా వస్తాయండి బిస్కెట్స్ అయితే. ఇప్పుడు ఇలా తీసుకున్న తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాంటి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా పిండితో 1 బై 1 అన్నీ చేసుకున్న తర్వాత 1 బై 1 ఇలా ఫ్రై చేసుకొని ఇలా జాలి గరిటెలో తీసుకోవడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ మొత్తం కిందికి వచ్చేస్తుందండి. ఇలాంటి టెక్స్చర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇక్కడ అన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నానండి. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తాయండి. పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. అంత కమ్మగా ఉంటాయండి. ఇలా చేసి పెడితే ప్లేట్ మొత్తం అలా ఖాళీ చేసేస్తానండి. అంత క్రిస్పీగా టేస్టీగా భలే రుచిగా ఉంటాయండి. తింటుంటే మధ్యలో ఆ నువ్వుల ఫ్లేవర్ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా చాలా టేస్టీగా ఉండే ఈ టీ టైమ్ స్నాక్గా హెల్తీగా చేసుకునే గోధుమ పిండి బిస్కెట్స్ని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. ఇక్కడ మీకు తుంచి చూపిస్తాను చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్ చేయడం అస్సలు మరవకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.